ఉగ్రవాద నిర్మూలన పోరులో కేంద్రానికి పూర్తి మద్దతు ఉంటుందన్నారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. ఢిల్లీలో రాజ్నాథ్ సింగ్, అమిత్ షా అధ్యక్షతన జరిగిన అఖిలపక్ష సమావేశంలో రాహుల్తో పాటు ఖర్గే ప్రతిపక్ష నేతలు పాల్గొన్నారు. దాదాపు గంటన్నర పాటు సాగిన మీటింగ్లో ఆపరేషన్ సింధూర్ పై కీలక అంశాలను ప్రతిపక్ష నేతలకు వివరించారు. కేంద్రానికి అన్ని రకాలుగా సహకరిస్తామని ఖర్గే తెలిపారు. భద్రతాపరమైన కొన్ని అంశాలను సమావేశంలో చర్చించలేదన్నారు. ప్రధాని మోదీ సమావేశానికి రాకపోవడంపై ఎలాంటి ప్రస్తావన చేయలేదన్నారు ఖర్గే. అలాగే పాక్ కాల్పులతో పూంచ్లో చనిపోయిన కుటుంబాలను ఆదుకోవాలని కేంద్రాన్ని కోరామన్నారు ఓవైసీ. టర్కీకి కూడా కాశ్మీర్లో ఏం జరుగుతుందో తెలియజేయాలన్నారు. मीटिंग में जो उन्होंने कहा वो हमने सुना। देश के हित में उन्होंने कहा कि कोई चीज कॉन्फिडेंशियल है रक्षा के विषय में, हम उसको अब नहीं कह सकते, ये उन्होंने कहा। तो हम सभी जितने भी पार्टी के लोग थे सभी ने ये बताया कि इस घड़ी में, इस संकट के घड़ी में हम सब आपके साथ हैं और आप जो काम कर रहे हैं करते रहिए और देश के हित में हम आपके साथ रहेंगे। बस नहीं, ये तो लास्ट टाइम भी हाजिर नहीं थे, इस बार भी नहीं है। ठीक है, ये उनकी मंशा है कि वो समझते हैं पार्लियामेंट के ऊपर है, तो ठीक है, जब वक्त आएगा पूछेंगे। लेकिन अब संकट की घड़ी है, इसमें कोई हम किसी को क्रिटिसाइज नहीं करना चाहते। धन्यवाद। पूरा सपोर्ट दिया हमने। जो खारगे जी ने कहा वो सही है कि ऐसी चीजें हैं जो डिस्कस नहीं करनी है, तो बस सबने सपोर्ट किया। मरने वालों को एक्सग्रेशिया दिया और सरकार उनका घर बना के दे। और मैंने कहा कि साउथ कश्मीर में गवर्नमेंट को बहुत एहतियात से काम करने की जरूरत है। वहां के यूथ को हमको खरीब करना है। और जो ऑपरेशन सिंदूर हुआ उसका मेरी नजर में सबसे बड़ा इंपॉर्टेंस ये है कि मुरीद और भावलपुर पर अटैक होना, ये नॉन टेररिस्ट ऑर्गेनाइजेशन हेडक्वार्टर्स है। ये बहुत अहम बात है जिसको हमको समझने की जरूरत है। मिलिट्री स्ट्रेटेजी वाइज आप देखेंगे अब हमारे देश के लिए दो फ्रंट पे हॉस्टिलिटी होगी, LAC और LOC पर। इसलिए कि जब 2016 में उरी हुआ, 2019 में हम बालाकोट किए, आज हम हमारी 50,000 फौज गलवान और पे बैठी हुई है। आज ऑल पार्टी लीडर्स का मीटिंग राजनाथ सिंह जी की अध्यक्षता में बहुत अच्छी तरह से हुई है। बहुत गंभीर विषय था, इसलिए सब ने गंभीरता से अपने बात को रखा है। सबसे पहले रक्षा मंत्री जी ने ऑपरेशन सिंदूर के बारे में पूरे लीडर्स को जानकारी दिया, परिस्थिति के बारे में, हालात के बारे में और सरकार का मंशा, सारे चीजों को लेकर के ब्रीफिंग हुआ। उसके बाद में सारे पॉलिटिकल लीडर्स ने अपने मत रखा, पार्टी का विचार को और सुझाव भी दिया है। मैं ये मानता हूं कि सारे पॉलिटिकल लीडर्स ने मैच्योरिटी दिखाया है। ऐसे वक्त में जब देश एक बहुत बड़ी चुनौती को हाथ में लेकर के काम कर రైట్, ఆపరేషన్ సింధూర్ పై ముగిసింది అఖిలపక్ష సమావేశం. గంటన్నర పాటు కూడా ఈ భేటీ జరిగింది. రైట్, ఇక ఈ భేటీకి సంబంధించి మరిన్ని పూర్తి అప్డేట్స్ మా స్పెషల్ కరెస్పాండెంట్ సునీల్ అడిగి తెలుసుకుందాం. సునీల్, ఆపరేషన్ సింధూర్ పై కేంద్రం అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసింది. పార్లమెంట్ సెంట్రల్ లైబ్రరీ హాల్లో ఈ భేటీ జరిగింది. మంత్రి అమిత్ షా, రక్షణ శాఖ మంత్రి
రాజ్నాథ్ సింగ్ నేతృత్వంలో జరిగినటువంటి ఈ సమావేశంలో విపక్ష పార్టీల నేతలు అందరూ కూడా హాజరయ్యారు. కాంగ్రెస్ పార్టీ నుంచి ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ అటెండ్ అయ్యారు. ఇక ఎంఐఎం నుంచి ఓవైసీతో పాటు ఇక వివిధ రాష్ట్రాలకు చెందినటువంటి పార్టీల ఎంపీలు కూడా ఈ భేటీకి హాజరయ్యారు. ఇక ఈ భేటీలో ప్రధానంగా ఆపరేషన్ సింధూర్ సంబంధించినటువంటి పూర్తి వివరాలను రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ విపక్షాలకు వివరించారు. పూర్తి స్థాయిలో అంటే ఆపరేషన్ ఎప్పుడు ప్రారంభమైంది, ఎందుకు చేపట్టాల్సి వచ్చింది, పూర్తి వివరాలు అన్నిటి కూడా విపక్షాల ముందు ఉంచారు. ఇక పాక్ ముష్కర శిబిరాలకు సంబంధించి చేసినటువంటి దాడికి సంబంధించి అక్కడ పౌరులకు సంబంధించి ఎటువంటి దాడులు చేయలేదు. అక్కడ ఉగ్రముఖలు నిర్వహిస్తున్నటువంటి శిక్షణ శిబిరాల పైనే భారత్ దాడి చేసింది. నిన్న రాత్రి అర్ధరాత్రి తర్వాత దాడి చేసింది. ఆ సమయం కావచ్చు, లేకపోతే వాటికి సంబంధించినటువంటి వీడియోస్ అన్ని కూడా వాళ్లకు వివరించే ప్రయత్నం చేశారు. ఇక విపక్ష నేతలు కూడా పూర్తి స్థాయిలో కేంద్రానికి తమ మద్దతు ప్రకటించారు. ఇక పహల్గామ్ లో టూరిస్టులపై దాడి తర్వాత పాకిస్తాన్ పై తీసుకుంటున్నటువంటి చర్యలకు భారత ప్రభుత్వానికి విపక్ష నేతలందరూ కూడా తమ సంపూర్ణ సహకారం అందిస్తాం, మద్దతు కూడా ప్రకటించారు. ఇంకా సమావేశంలో చర్చించినటువంటి అంశాలకు సంబంధించి మీడియాకు వివరించలేము అని చెప్పేసి కూడా కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే చెప్తూ వస్తున్నారు. ఇక ఈ పాక్ పై భారత్ చేసినటువంటి దాడులకు సంబంధించి వివిధ దేశాలకు సంబంధించినటువంటి రాయబారులు కూడా ఢిల్లీలో ఉన్నారు, వాళ్ళకు కూడా వివరించే ప్రయత్నం చేస్తే బాగుంటుంది అన్న అభిప్రాయాన్ని ఎంఐఎం ఎంపీ ఓవైసీ ప్రభుత్వానికి సూచనలు చేశారు. ఇక విపక్షాలకు సంబంధించినటువంటి ఎంపీలు కూడా ప్రభుత్వానికి కొన్ని సూచనలు అయితే చేశారు. పూంచ్ సెక్టార్ లో పాక్ కాల్పుల్లో గాయపడ్డ వాళ్ళు కావచ్చు, మరణించినటువంటి కుటుంబాలను ఆదుకోవాలని చెప్పేసి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. దానికి సంబంధించి కేంద్రం కూడా సానుకూలంగా ఉంది అన్న సంకేతాలు అయితే ఇచ్చింది. ఇక ప్రభుత్వం పాక్ పై చేసేటువంటి ఎటువంటి చర్యలకైనా తమ మద్దతు ఉంటుంది అని చెప్పేసి కూడా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ చెప్తూ వస్తున్నారు. ఇక దాదాపుగా గంటన్నర పాటు ఈ సమావేశం జరిగింది. అందరి అభిప్రాయాలను తీసుకున్నారు. దాదాపు ఇటు రాజ్నాథ్ సింగ్ కూడా ఆ దాడులకు సంబంధించి కూడా అన్ని విషయాలను విపక్షాల దృష్టికి తీసుకెళ్లారు. విపక్షాలు కూడా సంపూర్ణ సహకారం అందిస్తాయని చెప్పేసి ప్రకటించాయి. బిందు రైట్, థ్యాంక్ యూ సునీల్.